గాంధీ భవన్ లో మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి భంగం కలిగిస్తున్నారని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకే ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు కమిటీ అధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఈ భేటీలో కొండా సురేఖ, కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చర్చలు జరిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై కూడా చర్చలు జరిపారు. ఈ రెండు అంశాలతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా కమిటీ సభ్యులు చర్చించారు. ఇక చర్చల అనంతరం కమిటీ సభ్యులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, గాంధీ భవన్ లో మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇక కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి భంగం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఇక ఈ భేటీలో ముఖ్యంగా కొండా సురేఖ, కొండా సుస్మిత అంటే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై చర్చలు జరుపుతున్నారు. ఇక మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ రెండు అంశాలతో పాటు ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. అయితే ఏదైతే ఈ భేటీ సందర్భంగా ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాలలో ఏదైతే జరిగినటువంటి సమావేశంలో బర్త్డే సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను నిశ్చితంగా కూడా ఈ కమిటీ ఏం మాట్లాడింది ఏంటి అనే దానిపైన ఇటు అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఇటు ప్రత్యేకంగా వీడియోలతో చూస్తున్నటువంటి పరిస్థితి, ఆ రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనే దానిపైన ఇప్పటికే ఎమ్మెల్యేలు ఏదైతే ఈ మంత్రి కుమార్తె వ్యాఖ్యలు చేసినా కానీ మంత్రి ఇప్పటి వరకు ఖండించలేదు. ఒకవైపు మంత్రివర్గంలో కొనసాగుతూ ఇక మరోవైపు గతంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒకసారి చూసి చూడనట్లు పార్టీ వదిలేసింది. అయినా కానీ రెండోసారి కూడా ఇలా చేయడం ఏంటి, ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది. ఇక ఏఐసిసి కూడా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనపై కూడా ఇప్పటికే ఏఐసిసి కూడా ఆరా తీసింది. ఇక మరోవైపు ఏదైతే వనపర్తికి సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇప్పటికే మాజీ మంత్రి ప్రణాళిక సంఘం సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి చిన్నారెడ్డి ఇటీవల చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా ఈ రోజు ఈ కమిటీ కూడా చర్చిస్తోంది. ఇక పార్టీకి సంబంధించి నేను ఇప్పటి వరకు ఎలాంటి భంగం కలగకుండా నేను మాట్లాడాను. ఇక ముఖ్యంగా ఏదైతే నాకు ఇటు టీపీసీసీ కానీ ఏఐసిసి కానీ నాకు పార్టీ కార్యాలయాలు నాకు ఒక దేవాలయం లాగా నేను భావిస్తాను అని చెప్పి కూడా మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇటు పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చి తన వివరణను కూడా అందజేస్తారు. ఇక నేను ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా గత 2 సంవత్సరాల 8 నెలల్లో పార్టీ కార్యకర్తలు అనుభవిస్తున్నటువంటి కష్టాలనే నేను బయటికి చెప్పాను తప్ప పార్టీని ఏమాత్రం నేను ఇది చేయలేదు అని చెప్పి ఇటు చిన్నారెడ్డి తన లేఖలో వివరించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తనకు దేవులతో సమానం అని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదు, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇక ముఖ్యంగా 2 ఏళ్ల 8 నెలలలో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుభవిస్తున్నటువంటి బాధలు చెప్పాను. ఇక మరోవైపు ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న నాయకుల మనోభావాలతో వ్యక్తపరిచాను. ఇక ఎవరిపైన నేను అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, తనకు అలాంటి అలవాటు లేదు, అవసరం లేదు. ఈ వ్యవహారాన్ని ఇంతతో ముగించి ఇచ్చిన నోటీసు ఉపసంహరించాలి. ఇక మరోవైపు ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చినటువంటి చిన్నారెడ్డి కూడా నేను ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ఇక పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఆ క్రమశిక్షణ కమిటీ భేటీలో ప్రధానంగా ఇటీవల
అయితే వీరు ఎంతవరకు వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముగ్గురు కూడా కీలక నేతలు, అటు రాజగోపాల్ రెడ్డి చూసుకున్నా, ఇటు కొండా సురేఖ చూసుకున్నా, చిన్నారెడ్డి చూసుకున్నా, ముగ్గురు చాలా కీలక నేతలు, సీనియర్లు కూడా. వీరి మీద ఎంతవరకు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవాలి? అంటే ఏదైనా మరోసారి వార్నింగ్ ఇచ్చేమైనా ఊరుకుంటారా, ఏమనుకోవాలి? అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం జరుపుతున్నటువంటి చర్చల్లో ప్రధానంగా ఈ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏంటి అనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోయినా అసలు ఏం జరిగింది అనేది ప్రాథమికంగా విచారించాలి. అయితే ఇప్పటికే వివరణ కోరడంతో ఇటు మంత్రి కొండా సురేఖ కూడా లేఖ రూపంలో క్రమశిక్షణ కమిటీకి తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చిన్నారెడ్డి కూడా ఈ రోజు స్వయంగా ఇక్కడికి వచ్చి, గాంధీ భవన్ కి వచ్చి ఏదైతే తన వివరణ ఉందో ఆ లేఖను కూడా అందించారు. అయితే ఈ రోజు క్రమశిక్షణ కమిటీ భేటీ అయి ప్రాథమికంగా ఏం జరిగింది, ఆ రోజు ఏంటి, వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా పూర్తిగా కూడా ఆ రోజు జరిగినటువంటి వీడియోలను కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇటు ఆ రోజు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు వీడియోల రూపంలో చూస్తున్నటువంటి పరిస్థితి కమిటీ. ఇక మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా లేఖ రూపంలో, అలాగే మరోవైపు వీడియోలు కూడా అందించారు. వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికిప్పుడు చర్యలు ఉంటాయా, లేదంటే మొదటిసారి చేసినటువంటి తప్పు అని చెప్పి ఇటు చిన్నారెడ్డికి వార్నింగ్ ఇస్తారా? ఎందుకంటే దాదాపు సుదీర్ఘంగా 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి ఆ పార్టీకి సేవలు అందించారు. మరి మొదటిసారి చేశారు కాబట్టి ఏమైనా వార్నింగ్ ఇస్తారా, మరి వార్నింగ్ ఇచ్చి వదిలి పెడతారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఏదైతే మంత్రి కొండా సురేఖ విషయంలో మాత్రం ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు, ఆ పార్టీకి నష్టం కలిగించేలా, అలాగే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు అని చెప్పి గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పెద్దలు కల్పించుకొని సర్ది చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఈ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక మరి కాసేపట్లోనే వారు ఏం చర్చించారు, ఏం చేస్తారు అనేది కూడా ప్రకటించబోతున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.